నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఆదివారం వాంఖేడే స్టేడియంలో జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ కేవలం క్రికెట్ అభిమానులకే కాకుండా సినీ ప్రియులకు కూడా కనువిందు చేసింది. వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్కు సినీ తారల రాకతో గ్లామర్ అద్దినట్లయింది. ఓవైపు మైదానంలో ఫోర్లు సిక్సర్ల వర్షం కురుస్తుంటే మరోవైపు స్టాండ్స్లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన కుటుంబంతో కలిసి స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహ్లతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా ఈ మ్యాచ్కు హాజరయ్యారు. విశేషం ఏంటంటే వీరందరూ ముంబై ఇండియన్ జెర్సీలు ధరించి తమ హోమ్ టీంకు గట్టిగా మద్దతు పలికారు. గ్యాలరీలో కరీనా, సైఫ్ తమ పిల్లలతో గడిపిన క్యూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువ హీరో వరుణ్ ధావన్ కూడా స్టేడియంలో సందడి చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కలిసి ఆయన మ్యాచ్ను ఎంజాయ్ చేశారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న హై జవానీతో ఇష్క్ హోనా హే సినిమా త్వరలో విడుదల కానుంది. మొదట జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు మే 22కి ప్రీపోన్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి స్టేడియంలో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కింగ్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తన భర్తకు మద్దతుగా స్టాండ్స్లో కూర్చొని కనిపించారు. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ సాధించడంతో అనుష్క ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. విరాట్ ఆడే ప్రతి షాట్కు ఆమె చప్పట్లతో ఉత్సాహపరుస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ స్టార్ కపుల్కి సంబంధించిన రొమాంటిక్ అండ్ ఎనర్జెటిక్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి వాంఖేడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అటు క్రికెట్ ధమాకాను, ఇటు బాలీవుడ్ గ్లామర్ను సమపాలలో పంచినట్లయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.